గీతాన్ని జ్యోతి సుబుద్ధి గారు పాడతారు. హారతి వైదేహి గారు ఇస్తారు. జై బాబా జ్యోతి గారు. जय बाबा नमः। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार। नमो मेरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా अवतार नमो देव देवा। अज्ञानान्धतनन्तमुजेसि दिव्य विज्ञान दृष्टिन संगी हरिषड्वर्गं बन्तरिंपगा अव्ययमोक्षं वनुग्रहिंपुमु नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा रजनी అందరికీ జై బాబా అండి। జై బాబా అండి జ్యోతి గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు ఏం తెలుసుకున్నాము అంటే బాబా వివరణలు అనే కరపత్రాన్ని పంచారు. అంటే వివరణలు అంటే భగవంతుని చేరే మార్గాలు, అంటే 12 మార్గాలు ఉన్నాయి కదా, అలాంటి దానికి సంబంధించిందే. ఈ మాల్కమ్ ఫ్లాష్ అనే అతన్ని రాయమన్నారు పద్య రూపంలో. అది రాశాడు అతను. బాబా కూడా చాలా సంతోషించారు. అంటే నాకేమొచ్చు, నేను ఎలా రాయగలను, అలా ఏ క్వశ్చన్ లేకుండా బాబా చెప్పారు, అతను రాశాడు. బాబా కూడా చాలా సంతోషించారు. నా హఫీజ్ అని కూడా మాల్కమ్ అన్న సంగతి కూడా నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. అక్కడ వరకు చదువుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఒక పర్యాయం బాబా తన మండలి వారెవరు ఏ విధమైన ఆధ్యాత్మిక సాహిత్యం చదవరాదని ఆంక్షలు విధించారు. అది ఆది యువకుడుగా ఉన్నప్పుడు వివేకానంద సాహిత్యం, తర్వాత బెంగళూరులో ఉన్నప్పుడు అరబిందో సాహిత్యం చదివించారు. తర్వాత బాబా ఆదితో పుస్తకాలన్నీ పారవేసి, ఏమీ చదవద్దు, మనసు కుక్కలా మురుగుతూ ఉంటుంది, దాని నోరు మూయించడానికి 2 రొట్టె ముక్కలు వేయి చాలు అన్నారు ఆదితో బాబా. ఇక్కడ సప్లిమెంటరీలో బాబా అన్నది కూడా మనం తెలుసుకుందామండి. తాజుద్దీన్ బాబా చాలా కాలం పిచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు. అంటే సద్గురుడు గురించి చెప్తున్నారు బాబా. మనకు తెలుసు కదా తాజుద్దీన్ బాబా కొన్నాళ్ళు. అంటే ఒక చిన్న సంఘటన ఏంటంటే తాజుద్దీన్ బాబా గురించి. ఆయన బాబా దాంట్లో అంటే భగవంతుని దాంట్లో ఉండేవారు కనుక ఒంటి స్పృహ ఉండేది కాదు. బట్టల మీద ఒంటి మీద నూలు పోగు లేకుండా ఒకసారి ఫారిన్ కంట్రీలో పాశ్చాత్య వనితలు ఎవరో చేస్తున్నప్పుడు ఏదో ప్లేస్ లో అక్కడ టెన్నిస్ ఆడుతున్నప్పుడు వెళ్ళిపోతాడు. అప్పుడు లేడీస్ అందరూ కంప్లైంట్ ఇస్తారు పోలీసులకి, తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. కానీ అతని స్థితి భగవంతుడికి తెలుసు తప్ప మానవ మాతృకి తెలియదు కనుక అతను కొన్నాళ్ళు పిచ్చాసుపత్రిలో పిచ్చివాళ్ళ మధ్య ఉన్నాడు మస్తైనా కూడా. అలాగే నారాయణ మహారాజు వజ్రాలు పొదిగిన బొత్తాలు గల సిల్కు కోట ధరించేవాడు. చేతి వేళకు వజ్రపు ఉంగరాలు ధరించేవాడు. వారెప్పుడు ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడించలేదు చెప్తున్నారు. అంటే ఎంత భగవంతునితో ఆ మమైకమై ఉన్నా కూడా ఆ ఆధ్యాత్మిక రహస్యాలంటే ఎప్పుడు మస్తులు ఈ సద్గురువులు చెప్పలేదు అని చెప్తున్నారు. ఒక తాజుద్దీన్ బాబా అయినా నారాయణ మహారాజునే ఎవరైనా సరే
నారాయణ మహారాజ్కి ఏంటండి, అతనికి పెద్ద పెద్ద మహారాజులందరూ దాసోహం అని గిఫ్ట్ల కింద ఇచ్చేసేవారు. అవన్నీ కూడా ఆయనకి ఇష్టం లేకపోయినా తొడిగేసేవారు. అలా ఆయన వజ్రపు ఉంగరాలు తొడుక్కునేవాడు. ఈ సిల్క్ కోటులు ధరించేవాడు. కానీ వారు ఐదుగురు కలిసి, నేను నా శరీరం ఇప్పుడైనా రాలిపోవచ్చు, నన్ను నిరంతరం ప్రేమతో స్మరించండి అనేవారట ఎప్పుడూ కూడా వాళ్ళు. అంతేగాని ఏ రకమైన ఆధ్యాత్మిక రహస్యాలు వెల్లడించలేదు అంటూ భగవత్ సాక్షాత్కారం ఒక్క క్షణంలో లభించవచ్చు. హఫీజు 40 సంవత్సరాలు గురుసేవ చేశాడు. రూమీ ప్రపంచంలోని మేధావులందరికంటే గొప్పవాడు. బాబా చెప్తున్నారు, భగవత్ సాక్షాత్కారం అంత గమ్మున దొరకదు అని. ఆయన అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు రాశాడు. ఒకసారి సద్గురువు షంసే తబ్రీజ్ రూమీ దగ్గరకు వచ్చి రూమీ గారి పుస్తకాలను నూతిలో పడవేయించాడు. దానికి రూమీ గారి శిష్యులకు కోపం వచ్చింది. తర్వాత నూతిలోంచి పుస్తకాలను బయటికి తీయించారు. అవి తడవకుండా పొడిగా ఉన్నాయి. అప్పుడు రూమీ తన గ్రంథాలలో ఆర్థత లేదని, అవి కేవలం శుష్క గ్రంథాలని గ్రహించాడు. షంసే తబ్రిజ్కి పాదక్రాంతుడయ్యాడు రూమీ. షంసే తబ్రిజ్కి చదరంగం ఆట అంటే చాలా ఇష్టం. రూమీతో చదరంగం ఆడేవాడు. రూమీ ఎప్పుడూ ఓడిపోతూ ఉండేవాడు. అలా ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. ఒకరోజున యథాప్రకారం రూమీ ఓడిపోయి, నేను మళ్ళీ ఓడాను అంటూ ఒప్పుకున్నాడు. దానికి షమ్స్ అన్నాడు, లేదు, నువ్వే గెలిచావు అని పలికి ఆ క్షణంలో రూమీకి భగవత్ సాక్షాత్కారం కలిగించాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఎన్ని విన్నా కూడా అనుభూతి లేకపోతే ఏది కూడా అవదు. అంటే అది అందుకోలేము అని చెప్తున్నారు బాబా. రూమీ ఎన్నిసార్లు ఓడిపోయినా నేను ఓడిపోయాను అన్నాడు తప్ప, ఆఖరికి ఏమన్నాడు, మీరే గెలిచారు అన్నాడు. అంటే నేను ఓడిపోయి మీరు గెలిచారంటే భగవంతుడికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కనుక వెంటనే భగవత్ సాక్షాత్కారం వచ్చింది. అలాగే ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవన్నీ కూడా భగవంతుని దశ తిప్పడానికే తప్ప అనుభూతినివ్వవు. ఆ మార్గంలో పయనించడానికి అవి అవకాశం ఇవ్వవు అంటున్నారు. ఎందుకంటే అందుకే కదా బాబా అంటారు, హృదయపూర్తిగా విన చేసేది ఏది కూడా నా చెవులకు తాకదు అంటారు బాబా. అలా మనం ఎన్ని గ్రంథాలు చదివినా అనుభూతి లేకపోతే అది నిష్ప్రయోజనం అని చెప్తున్నారు. ఐవిడ్యూస్ చెప్తున్నారు, ఒకసారి కొందరు బాబా దర్శనానికి వచ్చారు. అప్పుడు అలోబా హఫీజు పద్యాలను చదువుతున్నాడు. వాటి అర్థం ఏంటంటే, ద్వంద్వ ప్రపంచంలో సుఖ దుఃఖాలను సమానంగా అనుభవించాలి. ద్వంద్వ ప్రపంచం నుండి నిష్క్రమించినప్పుడే ద్వంద్వాలు తొలగిపోతాయి. అందుచేత సుఖదుఖాలు ఏమీ కానివే అన్నాడు హఫీజు మహాకవి. అది విన్న ఒకరు, బాబా, ఈ విషయాలు మాకు తెలిసినప్పటికీ అలా ఎందుకు జీవించలేకపోతున్నాం అడిగాడు. అంటే ఇదంతా భ్రాంతి అంటున్నారు కదా బాబా, మనం మరి అలా ఎందుకు మనం అంటే జీవించలేకపోతున్నాం? ఆ ఇదంతా ఒక భ్రాంతి, నాటకం, మాయ నడిపిస్తోంది అని బాబా ఎంత చెప్పినా కూడా, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక విషయంలో మనం మమేకమైపోతూ ఉంటాం. కాబట్టి అతను అడుగుతున్నాడు, మరి ఈ విషయాలు మాకు తెలిసినప్పటికీ కూడా అలా ఎందుకు జీవించలేకపోతున్నావు అడిగాడు బాబాను ఒక ప్రేమికుడు. దానికి బాబా అన్నారు, మీరు మాటల వల్ల నేర్చుకున్న జ్ఞానం ఏమీ సాయపడదు. సుఖ దుఃఖాలనేవి ద్వంద్వ ప్రపంచంలోని శూన్యత్వానికి సంబంధించినవి. అది గ్రహించి మీరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, మిగతావేవీ లేవు అన్నారు బాబా. అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయం కూడా గుర్తు చేసుకుందామండి. ఇరిచి దగ్గరకు ఒక అతను వచ్చి, మీరు ఇన్ని సంవత్సరాలు బాబా దగ్గర ఉన్నారు కదా, మీరు ఏం లబ్ధి పొందారు అని అడుగుతాడు. ఇరిచికి అసలు అర్థం కాదు, లబ్ధి పొందడం ఏంటి, అసలు వాళ్ళు బాబా సంతోషం కోసం ఉన్నారంతే. ఆ జీవితాలన్నీ కూడా బాబా చే నడిపించబడ్డ జీవితాలు మండలన్నీ కూడా. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించలే. బాబా కంఫర్ట్, బాబా సంతోషం, బాబాకి ఏం కావాలి, బాబాకి ఏది ఆనందం, ఇదే చూసుకున్నారు కనుక ఆ ప్రశ్న అర్థం కాలేదు ఇరిచికి. అతను సమాధానం చెప్పలేకపోయాడు, వెళ్ళిపోయాడు అతను. సరే, ఇరిచి బాబా దగ్గరికి వచ్చాక కొంచెం అన్యమస్కంగా ఉన్నాడంటే ఆ ప్రశ్న అతని మైండ్ లో కదులుతోంది. బాబాకి అన్నీ తెలుసు కనుక ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అంటే వెంటనే చెప్పాలి, బాబా ఒక అతను వచ్చి ఇలా అడిగాడు, ఏం లబ్ధి పొందావు అని అడిగాడు, నాకు అర్థం కాలేదు బాబా. అంటే బాబా అంటారు, అతడు వేసే ప్రశ్న తప్పు అంటున్నారు బాబా. ఏం పొందావు కాదు, ఏం పోగొట్టుకున్నావు అంటే వరస లిస్టే ఉంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది, ఏం పోగొట్టుకున్నావో నా దగ్గరికి వచ్చాక అన్నారు. అంటే అడిగే ప్రశ్నలో తప్పు తప్ప నేను జవాబు ఇవ్వలేకపోతున్నాను అన్నది తప్పు అన్నారు బాబా. అలాగా మనమైనా సరేనండి, మనం ఇన్ని గంటలు బాబాతో గడుపుతున్నాము కదా,
అడుగుతారు చాలా మంది, మీకు బోరు కొట్టడం లేదా? ఇన్ని గంటలు బాబాతో ఉంటున్నారు. అంటే ఇంక దేని మీద ఇంట్రెస్ట్ పోయిందా? మీరు సంజసించారా అని కూడా అంటూ ఉంటారు నన్ను కొంతమంది. అంటే ఎప్పుడు బాబా ఆడియోస్, బాబా స్పీచెస్, బాబా స్కైప్స్ ఏదైనా మాట్లాడినా కూడా మళ్ళీ బాబా టాపిక్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు అది అలవాటు అయిపోయింది కనుక. ఏదైనా ఏదైనా విషయం బాబా కూడా అదే అంటారు. నువ్వు ముందు అలవాటు చేయి మనసుని, అప్పుడు సృష్టిలో ప్రతిదీ కూడా నన్ను జ్ఞాపకం చేస్తుంది అంటారు. అలా మనందరికీ అలవాటైపోయింది. 10:30 11:00కల్లా ఇలాగా సహవాసులు రావడం, రాత్రి 10:30 వరకు కూడా మనం స్కైపులో ఉండడానికి ప్రయత్నిస్తాం. మన హృదయం అలా చెప్తుంది కనుక, మనం అలవాటు చేశాం కనుక. అలా అన్నప్పుడు అది చిన్న విషయం అండి. ఎందుకంటే ఏం లబ్ధి పొందుతున్నాం నిరీచన ఎలా అడిగారో, బోరు కొట్టట్లేదా అని కూడా మన అడుగుంటారు చాలా మంది. దానికి వాళ్ళ సమాధానం ఏంటంటే, మనం ఏం పొందుతున్నాం అన్నది కన్నా ముఖ్యం ఆయన సాన్నిధ్యంలో గడపడం మనకిష్టం కదా. మన మనసుకి ఇష్టమైందే మనం చేస్తాంలా. మనకి ఇష్టం లేదనుకోండి, ఏ పని మన చేత భగవంతుడు కూడా చేయించలేడురా వీడి చేత అంటారు కదా. అంటే మన మనసుకి ఇష్టమైపోయింది, మన హృదయానికి నచ్చింది కనుక బాబా దాంట్లోకి వస్తున్నాం. కానీ ఒకసారికి టండి, ఇది నాగేశ్వరరావు గారు చెప్తారు ఒకసారి. ఇప్పుడు అదేంటి అంటారు, అయస్కాంతం ఉంటుంది కదా. అయస్కాంతం తీసుకెళ్లి కొన్ని మేకుల్లో పడేసాం అనుకోండి, కొన్నాళ్ళకి మేకులన్నీ అయస్కాంతం అయిపోతాయట. అలా మ్యాగ్నెట్ అయిపోతాయట అవి కూడా. అలా మనం కూడా కొన్ని కాకపోతే కొన్నైనా బాబాకి సంబంధించిన లక్షణాలు మనలో అలవడతాయటండి. ఆ లక్షణాలు అంటే బాబా ఏం చెప్తారు? కపటం వద్దు, పరోక్ష నింద వద్దు, స్వార్థం వద్దు, ప్రేమ కలిగి ఉండు. ఏదో ఒక లక్షణం మన అతుక్కుపోతుంటండి. అప్పుడు మనకి అవసరమైనప్పుడు అది హెచ్చరిస్తుంది మాట హృదయం. ఎందుకంటే బాబాతోనే ఉండడం వల్ల మనకు కలిగే సుగుణాలవి. ఆయన సాన్నిధ్యంలో గడిపితే మనం ఏం పోగొట్టుకున్నామో ఇరిచి చెప్పినట్లుగా మనం చెప్పగలం. అంటే ఒక ఒక ఏదైనా ఒక ఆ, ఆ, పరిస్థితి వచ్చింది అనుకోండి, మనకి బాధే కలుగుతుంది. మన తప్పు లేకపోయినా మనకి బాధ కలుగుతుంది. అప్పుడు మనం ఏమేమనుకోవాలి? బాబా ఏం చెప్పారు? నీ సంస్కార ప్రక్షాళన జరుగుతోంది అనుకో, నువ్వు ఆచరణ పెట్టకు. ఒక మాట అన్నా కూడా వెంటనే పక్కకి వెళ్ళిపో, డైవర్ట్ చేసేయి, కోపం తెచ్చుకోకు. ఇవన్నీ బాబా చెప్పిన విషయాలన్నీ మనకి వెంటనే స్ఫురణలోకి వస్తాయండి. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాం. ఆ రకంగా బాబా వైపు అడుగులు వేయడానికి బాబా చెప్పిన లక్షణాలు, ప్రేమికుడిగా నీకు ఈ లక్షణాలు ఉండాలని చెప్పారు బాబా కొన్ని లక్షణాలు. అవి కలగడానికి మనకు అవకాశం కలిగింది కనుక మనం ఈ ఆన్లైన్ స్కైప్ లో బాబాతో ఉండడానికి ఇష్టపడుతున్నాం. అలా బాబా కూడా అదే చెప్తున్నారు. ఒక్క నిమిషం. మిగిలిపోతాయి. యా. మరో వ్యక్తి అన్నట్ట, ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల గందరగోళం కలుగుతోంది, అందుచేత ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం మానేశాను అన్నట్టు ఒక వ్యక్తి ఏమన్నాడు? నువ్వు భ్రాంతి మాయ అంటున్నావు, ఈ మాటలు వింటున్నా చదువుతున్నా బానే ఉంటుంది, కానీ ఆచరణ చేయలేకపోతున్నామంటే బాబా అంటున్నారు, ఇవన్నీ కూడా భ్రాంతి అని కలగాలి అంటే, మాయా అని తెలియాలంటే భగవంతుడికే మొదటి స్థానం ఇయ్యి అని చెప్తున్నారు. మరో వ్యక్తి ఏమంటున్నాడు? ఈ పుస్తకాలన్నీ చదువుతుంటే గందరగోళం, ఎందుకంటే ఒక పుస్తకంలో ఒకలా చెప్తారు, ఇంకో పుస్తకంలో ఇంకోలా చెప్తారు, ఏది ఆచరించాలో పిచ్చ కన్ఫ్యూజ్ అండి. నిజంగా మన బాబా ప్రేమికులు ఎంత అదృష్టవంతులం అంటే, భగవంతుని చేరే మార్గాలు అని బాబా స్ట్రైట్ అంటే సిలబస్ ని మార్చేసి త్వరితగతిన చాలా సహజంగా ఏమీ కష్టపడక్కర్లే, యజ్ఞాలు చేయక్కర్లే, యాగాలు చేయక్కర్లే, డబ్బు కూడా పైసా ఖర్చు పెట్టక్కర్లే, నీ హృదయం పెట్టు చాలు అంటున్నాడు, నీ బలహీనతలు తీసేసుకో అని చెప్తున్నాడు. ఇవన్నీ బాబా చాలా సులువు చేసేశారు ఈ ఆధ్యాత్మికత అన్నది. కానీ అప్పటికింకా బాబా పరిధిలోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే, కొన్ని డౌట్స్ వస్తాయి కదా. అదే అడుగుతున్నాడు అతను, ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం చాలా గందరగోళంగా ఉంది, అందుకని నేను మానేశాను. మొదటి వ్యక్తి, మనం బాబాతో ఉన్నప్పుడు గ్రంథాలు అంత ముఖ్యం కాదు, బాబాకు దూరంగా ఉన్నప్పుడు వారి గ్రంథాలు చదవడం, వారిని ధ్యానించడం మనకు ఉపశమనం కలిగిస్తాయి అన్నారు. అది విన్నాక బాబా అన్నారు, మీరు చదివే పుస్తకాల నాణ్యతను బట్టి వాటి ఫలితం ఉంటుంది. మతం పేరిట ప్రజలు కొట్టుకుంటున్నారు, అది ఎండిన ఎముకల కోసం కుక్కలు కొట్టుకుంటున్న దానితో సమానం. ఇప్పుడు మతాలు సారహీనమైనవి. బాబా అదే చాలా అద్భుతంగా చెప్పారు. అంటే మనం పుస్తకాలు చదివే విలువ, దాని యొక్క వాల్యూని బట్టి మన విలువ పెరుగుతుందండి. మనం మనం టైం స్పెండ్ చేయడం అనేది మనకి తెలిసింది కనుక, బాబాతో టైం స్పెండ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉందో ఆ ప్రపంచాన్ని చూసేసాం కనుక మనకి కూడా మన జీవిత విలువ తెలిసింది. అలాగే బాబా కూడా ఏమంటున్నారు? చదివే పుస్తకాల నాణ్యతను బట్టి వాటి ఫలితం ఉంటుంది. నువ్వు 24 గంటలు నీ టీవీ సీరియల్స్ చూసుకుంటే ఆ ఫలితం అలాగే ఉంటుంది.
అలా కాకుండా లేదు ఇది అనవసరం, ఇది అవసరం కాదు. నా ఆత్మ ప్రయాణానికి భగవంతుని దశ తిరగడమే మనకి ముఖ్యమని తెలిసి మనం బాబా వైపు తిరిగాం చూసారా? అది ఫలితాన్ని ఇస్తుంది ఎప్పటికైనా. రామకృష్ణయ్య గారు అన్నట్టు ఆలస్యం జరుగుతుంది కానీ అన్యాయం జరగదు అన్నట్టుగా భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రేమమయుడే అండి, ఇచ్చేవాడే. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనం అందిపుచ్చుకోవాలంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి అంటున్నారు బాబా. అలాగే మనం పుస్తకాలు చదివేస్తున్నామండి, కానీ అంతా గందరగోళంగా ఉంది, మొత్తం మానేశానంటే తప్పు. బాబా ఏం చెప్తున్నారు? దాని దాని నాణ్యతను చూడాలి. ఎందుకంటే బాబా దగ్గరగా ఉన్నంతసేపు, ఇప్పుడు మెహరాబాద్ లో ఉన్నాం అనుకోండి, అక్కడ మన లార్డ్ మెహర్లు లిజన్ హ్యుమానిటీ చదివితే శుద్ధ వేస్ట్. ఎందుకంటే బాబా ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వాలి అక్కడ. ఆ వాతావరణం, బాబా తిరిగిన ప్లేసు, బాబా ఉన్న ప్లేస్ లో మనకు అవసరం లేదు, చక్కగా ఆయన సాన్నిధ్యాన్ని ఆస్వాదించవచ్చు. అది ఇంట్లో ఉన్నాం అనుకోండి మనకు కుదరదు. మన మనసు ఏంటంటే ఈ పని తర్వాత ఆ పని తర్వాత అని పెట్టుకుంటుంది కనుక, లేదు ఒక గంట బాబా బుక్స్ చదువుదామని పెట్టుకుని అంటే బాబాకి సంబంధించిన పుస్తకాలు ఏదో ఒకటి తీసి చదువుకోవడం వల్ల అది కూడా నా దర్శనం, నా సాన్నిధ్యం అన్నాడు ప్రభు. నా పుస్తకాలు చదువు, నా నామం చెయ్యి, నా ఫిలిమ్స్ చూడు, ఇవన్నీ కాకుండా ఇంకా డిస్టర్బ్ పెడితే నా దగ్గరికి వచ్చేసాయి మెహరాబాద్ అన్నారు బాబా. బాబా చెప్పిన మాటలండి ఇవి. కాబట్టి బాబా కూడా ఏమంటున్నారు, నువ్వు చదివే పుస్తకాల నాణ్యతను బట్టి ఫలితం ఉంటుంది అంటున్నారు. కాబట్టి పుస్తకాలు అన్నది మనం మనం సెలెక్ట్ చేసుకోవడం బట్టి ఉంటుంది. నువ్వు క్రైమ్ పుస్తకాలు చదివితే నీకు అదే వస్తుంది ఫలితం. లేదు భగవంతుని ధ్యానంలో ఉండాలంటే భగవంతుని పుస్తకాలు చదువుకుంటే అది దాని ఫలితం అది ఇవ్వక మానదు అంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు, ఈ ఆధ్యాత్మికత అని చెప్పి దాన్ని బిజినెస్ చేసేసి రకరకాలుగా మార్చడం వల్ల అవి ఏమవుతున్నాయి, ఎండిన ఎముకల కోసం కుక్కలు కొట్టుకుంటున్న దానితో సమానం. అంటే దాన్ని నాణ్యత తెలిసి చదువుకోండి, నాణ్యత తెలిసి ఆ, నాణ్యతను బట్టి ఫలితం వస్తుంది అని బాబా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అలోబా హఫీజు పద్యాన్ని చదివారు. అదేంటంటే, ఓ దేవుడా, వారు సత్యాన్ని గ్రహించలేక పోట్లాడుకుంటున్నారు, వారిని క్షమించు అని హఫీజ్ అంటున్నట. నిజమైన భగవత్ ప్రేమికులు గురువుల కర్మకాండలకు సంబంధించిన గ్రంథాలకు విలువనీయరు. సద్గురువులు వెల్లడించిన ఆధ్యాత్మిక ఉన్నత సత్యాలను బోధిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి, మానవుడు నిజాయితీగా ఉండాలనుకున్నా అలా ఎందుకు ఉండలేకపోతున్నాడు అని అడిగాడు. అంటే బాబా చెప్తున్నారు కదా, ఒక సద్గురువు ఏం చెప్పినా కూడా విధేయత చూపించేస్తే కనుక అది ఆయన బాధ్యత అయిపోయి నీకు సహకారం శక్తినిస్తాడు అని బాబా ఇప్పుడో చెప్పారు మనకి. అలాగే ఇప్పుడు హఫీజ్ కవీద్ యొక్క కూడా చెప్తున్నాడు, ఓ దేవుడా, వారు సత్యాన్ని గ్రహించలేక పోట్లాడుకుంటున్నారు. అంటే దాని దారి దానిదే, మన మనసు దారి మనసుదే వదిలేస్తే మనకి ఇవన్నీ అడ్డంకులుగానే అనిపిస్తాయండి. చాలా కష్టం అనిపిస్తుంది. మనసు లేకుండా బలవంతంగా దాన్ని బాబా దగ్గర కూర్చోబెట్టినా అది దాని ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేసినా చేశామా, లేకపోతే ఇప్పుడు స్కైప్ లో ఇది పుస్తకం చదివినా చదివామా, ఇది చదివానా అని ఒక్కసారి కన్ఫ్యూజ్ వచ్చేస్తోంది. ఎందుకు, ఈ ఈ మనసు చేసే ఈ ఆట అంతా కూడా. కాబట్టి ఒక వ్యక్తి అంటున్నాడు, మరి నిజాయితీగా ఉండాలన్నా అలా ఎందుకు ఉండలేకపోతున్నాడు, ఎందుకు అలా అవుతోంది అంటే బాబా అంటున్నారు, మనసులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఒకదాని వెంట మరో ఆలోచన పరిగెడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒకే ఒక ఉపాయం, సద్గురువుకి విధేయులుగా ఉండడమే అంటున్నారు. అదే అన్నిటికీ సమాధానం. ఆగ్రహమైన వాటన్నింటినీ తెలియపరుస్తుంది, అంటే ఇంపార్టెన్స్ ని తెలియజేస్తుంది. హఫీజ్ అంటాడు, ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా గురువుకి విధేయుడై ఉండు అంటాట హఫీజు మహాకవి. అంటే ఎందుకు ఏమిటి అని ఎందుకు ప్రశ్నించకూడదు, ఎప్పుడైతే నువ్వు సర్వార్పణ అయిపోయావో, బాబాయే భగవంతుడని నమ్ముతున్నావో, అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఏం జరిగినా ఏం చేసినా అని ప్రభు ఇచ్చక తల ఒగ్గడం అనమాట. అందుకే బాబా చాలా శ్రద్ధగా మైవిష్ ఇచ్చారండి. మైవిష్ ఎప్పుడూ కూడా మనం మననం చేసుకోవాలి, అందులో ఒక్కటైనా ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని బాబా ఏమంటున్నారు, ఇలాగే ఒకసారి వివేకానంద టైంలోనే ఎక్కడోనండి ఒక అతను వస్తాడు. ఆ నువ్వు నాకు భగవత్ సాక్షాత్కారం కావాలి అని అడుగుతాడు. తప్పకుండా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 కల్లా, అంటే అర్హత అంటారు చూసారా, 4 కల్లా వచ్చేసేయి, నేను రెడీగా ఇచ్చేస్తానంటాడు. సరే అతను రాత్రంతా నాకు రేపు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది, మళ్ళీ మెలకు రాదేమో అని చెప్పి పాపం రాత్రంతా మెలకుగా ఉంటాడు. సరిగ్గా 3:40కి నిద్ర పట్టేస్తుంది అతనికి. 4 గంటలకి ఆయన రెడీగా ఉంటాడు గురువు. ఈలోగా పాలవాడు కొడితే ఆ డోర్ ఓపెన్ అయి ఉంటుంది కదా, డోర్ తీస్తాడు పాలతను పాలు పోయడానికి. ఎదురుకుండా గురువు దర్శనం అవుతుంది. అతనికి భగవత్ సాక్షాత్కారం అవుతుందండి. అంటే గురువు అనుగ్రహించాలి అంటే
ఆ అర్హత ఆయనకే తెలుస్తుంది. పాపం రాత్రంతా కష్టపడ్డాడు. కానీ ఆ టైంకి నిద్ర వచ్చేసింది. ఇంకా అతనికి అర్హత లేదు. కానీ ఈ పాలవాడు వెంటనే అర్హత పొందాడు కనుకే అతనికి ఆ టైంలో అక్కడికి వెళ్ళవలసిన ఆ టైం ఆసన్నమై సరిగ్గా ఆ టైంకి అక్కడ వెళ్ళాడు. అతను భగవత్ సాక్షాత్కారాన్ని పొందాడు. కాబట్టి హఫీజు మహాకవి ఏమంటున్నాడంటే, భగవంతుడు గాని గురువు గాని ఏం చెప్పినా కూడా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా గురువుకు విధేయుడై ఉండు. బాబా కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బాబా ఏం చేసినా కూడా మన ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేయడం కోసమే ఇవన్నీ చేస్తాడనే అధికాధికమైన ప్రేమ ఉంటే మనం యాక్సెప్ట్ చేసి ఏం జరిగినా కూడా బాబా ఎందుకు ఇలా చేశారు, బాబా అందుకు ఇలా చేశారు అని మనం ఏది కూడా బేరీజు వేయకుండా బాబా ఇచ్చకి తల ఒగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఇలా అవకాశం కావాలంటే ఆఖరిగా బాబా ఏం చెప్పారు మై విష్ లో? నిరంతర నామస్మరణ అన్నారు. నిరంతర నామస్మరణ ఏమవుతుంది? దోమతెరలా నిన్ను కాపాడి అదేమవుతుంది భగవంతుని వైపు అడుగులు వేయడానికి ఆఖరి గడియలలో నేను వచ్చి నిన్ను ఆదుకుంటాను అని చెప్పారు బాబా. నేనే వచ్చి లిఫ్ట్ చేస్తానని కూడా ఆ బాబా అభయం ఇచ్చేశారు. కాబట్టి ప్రభువు ఏం చేసినా కూడా ఎందుకు ఏమిటి అనకుండా జీవితంలో ఏం జరిగినా కూడా యాక్సెప్టెన్స్ చేస్తే కనుక ఆ ఆ ఫలితాన్ని మనం అందుకోగలమని బాబా చెప్తున్నారు. హఫీజ్ కూడా అదే చెప్తున్నాడు. ఆ యా న్యూయార్క్ లో ఫిలిస్ ఫెడరిక్ అని అనే నీగ్రో స్నేహితురాలు ఉంది. అంటే జ్యూస్ చెప్తున్నారు. ఆమె కూడా వర్ణ వివక్షత వలన బాధలు అనుభవించింది. ఆమెకు సెంటర్లో ఆశ్రయం ఇవ్వవలసిందిగా బాబా ఆదేశించారు. బాబా ఆమెతో మాట్లాడి సముదాయించిన తర్వాత ఆమె అనుభవించిన బాధలను అర్థం చేసుకుంది. గత జన్మలో ఆమె నీగ్రోలను అసహించుకునేదని, అందువలన కర్మ కర్మ బంధాలను సంస్కారాలను అనుభవించి కర్మల సమతూకం సాధించడం కోసం ఈ జన్మలో నీగ్రో జాతిలో జన్మించిందని ఆమెకు తెలియజేశారు బాబా. తర్వాత కొంతకాలానికి ఆమె హృద్రోగం వల్ల మరణించింది. నాకు వాషింగ్టన్లో పరిచయమైన ఒక యువతి చంటి పాపని తీసుకుని వచ్చింది. బాబా ఆ పాపను చేతుల్లోకి తీసుకుని ఆశ్చర్యంగా, ఈ బాలుడు నా పాత స్నేహితుడు అన్నారు. నేను మూర్ఖత్వంతో బాబా అది అమ్మాయి అన్నాను. బాబా నాకేసి నవ్వుతూ చూసి, అబ్బాయి అయితేనేమి అమ్మాయి అయితేనేమి ఎన్నో యుగాలుగా నాకు తెలుసు అన్నారు బాబా. తిరిగి వస్తూ దారిలో ఆ యువతి నాతో, ముర్షిదా, బాబా పాత స్నేహితులను పెంచడం ఎంతో గొప్ప బాధ్యత కదా అంది. అది అంత చెడ్డది కాదు, నేను కూడా అటువంటి బాధ్యత స్వీకరించాను అన్నాను. అంటే బాబా ఒక్కొక్కసారి సడన్ గా వీళ్ళు నా మండలి వాళ్ళు, రాకపోతే వీళ్ళు నా పాత స్నేహితులు, ఈ కుటుంబం నాకు 7 తరాల నుంచి తెలుసు అంటూ ఉండేవారు కదా. దాని గురించి జ్యూస్ చెప్తున్నారు. మరొక ఆమె డబ్బు విషయంలో ఎలా ఉండాలి అని అడిగింది. తను ఎంతో మందికి సహాయాలు చేస్తానని, ఎవ్వరూ తనని పట్టించుకోవడం లేదని, మిత్రులంతా దూరమయ్యారని చెప్పింది బాబాతో. దానికి బాబా అన్నారు, ఈ రోజు డబ్బు సంబంధమైన విషయం ప్రస్తావించకుండా ఉండవలసింది. అయితే నీకొక చిన్న కథ చెబుతాను. భారతదేశంలో పెద్ద ధనికుడు తన సంపదన తన సంపదలను ఏం చెయ్యాలో తెలియక తికమక పడేవాడు. వాని స్నేహితులు హాయిగా తిని తాగి సౌఖ్యాలను అనుభవించు అన్నారు. మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని కూడా అన్నారు వాళ్ళ స్నేహితులు. అలా అనడంలో వారి స్వార్థం లేకపోలేదు. అతనొక గురువుని అడిగితే నీ సొమ్ముని బీదలకు పంచమని చెప్పాడు గురువు. ఇది అతనికి నచ్చలేదు. చివరికి ఒక సద్గురువును కలుసుకున్నాడు. దానికైనా నీ సొమ్మును నదిలో విసిరేసి నీవు స్వేచ్ఛను పొందాక నా దగ్గరకు రా అన్నాడు సద్గురువు. ఇక్కడ అందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం అండి. ఫ్రెండ్స్ అడిగితే ఏమన్నా అంటే ఎంజాయ్ చేస్తే వీళ్ళని కూడా ఆహ్వానిస్తారు కదా, వీళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అదే గురువు దగ్గరికి వెళ్తే గురువు ఏమన్నాడు? పేదలకు దానం చేసే అన్నాడు. అదే సద్గురువు అయితే ఏమన్నాడు? నీ సొమ్ముని నదిలో విసిరేసి నీవు స్వేచ్ఛను పొందాక నా దగ్గరికి రా అన్నాడు. అంటే ఇదంతా మాయా భ్రాంతి, ఇవాళ్ళు ఉండిపోయేవే అన్నీ కూడా. కాబట్టి అందులోంచి స్వేచ్ఛ పొందు అని చెప్తున్నాడు సద్గురువు. సంస్కారాలను తొలగించుకోవడం చాలా కష్టం అన్నదానికి ఒక ఉదాహరణ ఈ పైన చెప్పిన యువతి బాబాను కలిశాక బయటికి వచ్చి తన ఇద్దరి స్నేహితులతో బాబా సొమ్మంతా తనకిచ్చేయమన్నారని చెప్పింట. చూడండి, అర్థం చేసుకోవడంలో ఎంత అపోహ ఉందో. నాకు నమ్మకం కలగలేదు. ఆ తర్వాత నాతో గాని బాబాతో గాని తనకెట్టి సంబంధం ఉండబోదని ఉత్తరం రాసింది. అయితే ఆమె బాబా సూచనలు గ్రహించింది. తన ఇళ్ళు ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి ఒక ట్రైలర్ బండిలో నివసించింది. ఆమె బాబాను కలిసినప్పుడు తన నుండి విడిపోయిన భర్త దగ్గర పెరుగుతున్న కూతురు గురించి అడగాలనుకుంది.
కానీ బాబా ఎదురుపడినప్పుడు డబ్బు ప్రస్తావన తీసుకొచ్చింది చూసారా. బాబా దగ్గరికి డబ్బు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడే బాబా అన్నారు, అసలు ఈ ప్రస్తావన నువ్వు తీసుకురాకుండా ఉండవలసింది అన్నారు. ఆయనకి తెలుసు అడగవలసింది ఒకటి, అడిగేది ఇంకోటి కనుక బాబా వెంటనే చెప్పారు. అయినా ఆవిడకి అర్థం కాలే. కానీ తీరా చూస్తే బయటికి వెళ్ళి ఏం చెప్తుంది, అంత డబ్బు బాబా నాకు ఇచ్చేయమన్నారని చెప్పింది. ఇక్కడేమో కూతురి గురించి మాట్లాడదాం అనుకుంది, కానీ డబ్బు గురించి మాట్లాడింది ఆవిడ. తర్వాత బాబా న్యూయార్క్ వచ్చినప్పుడు ఆమెను ఒకసారి కలవమని ప్రార్థించాను. అంటే జ్యూస్ చెప్పింది మాట ఒకసారి బాబాని కలవమని. బాబా దయతో అంగీకరించి ఆమెను కలుసుకున్నారు. కుమార్తె విషయంలో సాయం చేస్తానని మాట ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది కాలానికి కుమార్తెను కలుసుకుంది. అంటే జ్యూస్ చెప్పిందనమాట, బాబా ఉన్నారు ఇప్పుడు ఊళ్ళో, నువ్వు వెళ్ళి బాబాని కలుసుకో అంటే ఆ బాబాని కూడా అనుమతి అడిగితే బాబా ఓకే చేశారు. ఎందుకంటే ఆయన క్షమాగుణ సంపన్నుడు కనుక ఆమె ఎలా బిహేవ్ చేసినా కూడా ఆయనకు కావలసింది ఏంటంటే ప్రతి ఆత్మ తనలో చేర్చుకోవడం. ఆ ప్రయాణంలో ఎలాంటి ఉన్నా కూడా బాబా క్షమతో క్షమించేసి వెంటనే వాళ్ళని ఆ దారిలోకి మళ్ళీ మళ్ళిస్తారండి. కాబట్టి వెంటనే బాబా అవేం పట్టించుకోకుండా మళ్ళీ దర్శనమిచ్చారు. పైగా నీ కుమార్తెని నీతో కలుపుతానని కూడా బాబా చెప్పారు. ఆ రోజు సాయంత్రం దాకా బాబా అనుగ్రహం కోరి సందర్శకులు వస్తూనే ఉన్నారు. ఆ మర్నాడు ఆదివారం పూర్తిగా విశ్రాంతి తీసుకుని రాబో పశ్చిమ తీరపు ప్రయాణపు ఏర్పాట్లు నిర్ణయించాలనుకున్నారు వారు. మరి మిగిలిన సంగతులు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. వైదేహి గారు. जय बाबा। జై. अवतार मेहर बाबा की जय। बुझावे नार जलतनी ये कर कुद रत्न परमातु चलागी आश भक्तों ने के बख्शे नूरे मातु आया मोर शत मेहरु बाबा चरण पर तुझ न धरिए स खुदाना जात दीवा के फतेह बे तो मेहरु बातू तुझे माँ लिख हकीकत नो तो आशिक भी ने आरिफ भी तुझे दरी या ये वहदत मारिफत नो होई तू फातू हमोर है राम ने आए साले बख्श से ज्ञान इज्जत नो के तू पर महात्मा ज्ञानी चने मो तारे इरफातू खुदाना प्रेमनो प्यालो पिलावे मस्त हमने चे तुझ पर जान सदके साकिया पीते पयमातू हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा आई मेहरु बाबा चेनिगे बातू हमारा ना खुदा आई मेहरु बाबा चेनिगे बातू भुजावे नार जहलतनी एकर कुद रत्न फरमातू चेलागी आश भक्तों ने के बख्शे
नूरे ये मातु। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. అందరికీ జై మహేష్ బాబా. జై జై బాబా. బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై జై బాబా బాబా. అండి అందరికి జై బాబా. జై మెహర్ బాబా.